అసలు సొలొమోను క్రీస్తుని గురించి ప్రవచించలేదా? సొలొమోను ప్రవక్త కాదా అనేది మనం పరిశీలన చేస్తూ సాక్ష్యాధారాలతో మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మీరే నిర్ణయించుకోవాలని ముందుకు తెచ్చాను. సర్వశక్తిమంతుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి, సర్వ సృష్టిని సృష్టించి అందులో మానవుణ్ణి తన స్వరూపంలో కని పెంచి పోషిస్తున్నటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని ప్రియకుమారుడు, మనందరి పాప విమోచకుడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి శిరస్సు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దివ్యనామములోనే మీ అందరికీ నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమన వాళ్ళరా, మరి గత దాదాపు 30 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తూ సుమారు 700కు పైగా ప్రసంగాలు మరి వీడియోలు కావచ్చు, 1900కు పైగా ఆడియో మెసేజ్లతో సార్వత్రిక సంఘాన్ని, సంఘాల మధ్య విభేదాలను కలపడానికి, అపార్థం చేసుకున్న వాక్యాలను వాక్యానుసారంగా బోధించటానికి, అజ్ఞానముగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు మూయటానికి దేవుని వాక్యం ఎంత సత్యమో ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వారే తెలుసుకుంటారని ప్రకటించడం జరుగుతుంది. కొద్ది సంవత్సరాల నుండి క్రైస్తవులకు తెలివి ఎక్కువై బైబిల్లో ఉన్న వాక్యాలకు, లాస్ట్ టైం కూడా చెప్పాను, కోడిగుడ్డుకు ఈకలు బీకే సందంగా మారి ఒక వచనాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రకటించడంతో కొన్ని సంఘాలుగా ఉన్న ఈ సంఘము ఇప్పుడు కొన్ని వేల సంఘాలుగా మారిపోయి సంస్థకో బోధ, సంఘానికో బోధ, వ్యక్తికో బోధ మారిపోయింది. అలాంటివన్నిటినీ యేసుక్రీస్తు చేసిన ప్రార్థనకు అనుకూలంగా ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? వాక్యం కోసం. ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన కోసం ఏకం కావాలి అంటే ఒకే బోధ ఉండాలి. సంఘాలు ఎన్నున్నా, సంస్థలు ఎన్నున్నా, బోధకులు ఎంతమంది ఉన్నా బోధ మాత్రం మారకూడదనే ఉద్దేశంతో మరి ఈరోజు చాలామందితో పోరాటం చేయడం జరిగింది. అయితే ఈరోజు క్రైస్తవ్యం ఒక పరిస్థితి ఎలా ఉందంటే ఇంటి దొంగలతోనే భయంకరంగా మారింది, బయటలతో కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళంటే సంఘస్థులని చెప్పుకుంటున్న వాళ్ళే సంఘానికి తూట్లు పడుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి మరి హీబ్రూలో యావే అనే పదం ఉంది, దేవుని పేరు. తెలుగులో తర్జుమా చేసినప్పుడు ఆ వైకి ఈక్వల్ పదం అంటే ఏది గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు వై అనే అక్షరానికి ఈక్వల్ పదం దొరకక ఐ అనే పదంతో మొదలుపెట్టారు. హీబ్రూలో యాషువా అని ఉంటుంది, యేసు ప్రభు పేరు యాషువా, మెస్సయ్య. అది గ్రీకులోకి వచ్చేసరికి వై ఈక్వలెంట్ లేక జీసస్ అన్నారు, జీసస్ ది క్రైస్ట్ అన్నారు, క్రిస్టోస్. ఇలా తర్జుమా చేసినప్పుడే వాళ్ళు ఒక రూల్స్ పెట్టుకొని మారిస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు యెహోవా అనకూడదు, ఏమనాలి? యహ్వే అనాలి. యెహోవా కూడా కాదు, యావే అన్నది ఒకడు, యహ్వే అని మన ఒకడు. ఇలా రకరకాలుగా సంఘాలు వెలిచాయి. మీరు యాషువా అనాలి, మెస్సయ్య అనాలి తప్ప యేసుక్రీస్తు అనకూడదు.
అంటే నరకానికి వెళ్తాడని ఒకడు సంఘం పెట్టాడు. దాంట్లో పొలవమని వెళ్తున్నారు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి బాప్తిసం ఇవ్వండి అని యేసుప్రభు చెప్తే అత్తరికది తప్పు, యేసు నామములోనే బాప్తిసం తీయాలని బ్రెన్నహం అనే ఒకడు వచ్చి యేసునామ సంఘం వెళ్ళిపోయింది. ఒకడు వధువు సంఘం అంటాడు, ఒకడు క్రీస్తు సంఘం అంటాడు, మరొకడు ఇలా ఎవరికి వచ్చిన పేర్లు వాళ్ళు వెళ్ళిపోయి ఒకరి సిద్ధాంతం అంటే ఒకరికి పడని దశ వచ్చింది. అన్నిట్లలో పేర్లు చెప్పకూడదు అనుకుంటాను, కానీ ఇంతమంది ఇన్ని రకాలుగా బోధలు చేస్తున్నప్పుడు మరి బైబిల్ ఇన్ని రకాలుగా మాట్లాడిందా? మాట్లాడలేదు. అందుకే దైవజనునికి ఒక అధికారం ఇచ్చాడు పౌలు గారి ద్వారా దేవుడు. ఎందుకంటే మొత్తం 66 పుస్తకాల్లో పూర్ణముగా సిద్ధపడి ఈ దైవ ఆవేశం అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ బైబిల్లో ఎవడైనా తప్పు బోధిస్తే ఖండించాలి, సత్యాన్ని ప్రకటించాలి. అవునా కదా? ప్రసంగించుచు, ఖండించుచు, తప్పుదిద్దుతూ, నీతి యందు శిక్ష. ఇంత అధికారం ఉండాలి. ఇది సంపూర్ణ అవగాహన ఉండాలి. ఇది లేకుండా ఒక్కొక్కడు గుడ్డోడు ఏనుగును తడిమి చూసినట్టు ఇలా భిన్నమైన ఏమంటారు బోధలతో కొట్టుకు చచ్చిపోతున్నాం మనం. దీనికి అంతం. ఎందుకంటే యేసుప్రభు ప్రార్థన చేసి వెళ్ళాడు ఏమని? నా వాక్యం విన్న వారందరూ ఒక్కటై ఉండాలి. ఇప్పుడు కొత్తగా కొన్ని శాఖలు పుట్టుకొచ్చినాయి. ఒకడు పరలోకమే లేదంటున్నాడు. తెలుసా మీకు? పరలోకం లేదు, యెహోవా సాక్షులు అంటారు వాళ్ళను. భూమే పరలోకంగా మారిపోతుంది అని ఒకడు చెప్తాడు. ఒకడేమో యేసుక్రీస్తు రెండవ రాకడే లేదంటాడు. ఒక సంఘమేమో సైతాన్ లేదంటుంది. అర్థమైందా లేదా? ఒకడు నరకమే లేదా. ఇలా ఎవరు చూస్తే వారి ఇష్టమైన బోధ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ లేఖనాలలో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాముఖ్యమైన అంశానికి ఇవన్నీ తీసుకొస్తున్నాను. వీళ్ళందరితో పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే కోరికను బట్టి ఈనాటి తప్పుడు బోధలను ఖండిస్తూ వస్తున్నాం మనం. మనకెందుకండి అని మీరు అంటే కుదరదు. ఎందుకంటే మన సంఘము సత్యమైన సంఘముగా ఉండాలి అంటే, సద్బోధలో ఉండాలి అంటే తప్పుడు బోధలు ఏవో తెలుసుకోవాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చిన వాళ్ళని మనం ఖండించి బుద్ధి చెప్పి గెట్అవుట్ అనాలి. సో మన విశ్వాసం సరి అయిందో కాదో చెక్ చేసుకోవాలంటే మన బోధ సరి అయిందా కాదా మనం చూసుకోవాలి. ఎవడు చెప్తున్నా మనం అటు ఇటు పోకుండా విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక యేసుక్రీస్తుని గురించి మరి ప్రవక్తలు కానీ అపోస్తలు కానీ 66 పుస్తకాలలో రాసిన భక్తులందరూ క్రీస్తుని గురించి ప్రకటించారు. క్రీస్తు ఆది సంభూతుడని, సృష్టి పుట్టకముందే దేవుని యొద్ద ఉన్నాడని, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని ఎన్నో ప్రవచనాలు, ఎన్నో మాటలు దేవుని వాక్యంలో రాస్తుండగా దానిని బట్టి జ్ఞానం సామెతల గ్రంథము మరి రాసినటువంటి సొలొమోను సామెతలు 8వ అధ్యాయంలో క్రీస్తు యొక్క పుట్టుకను గురించి జ్ఞానమే మాట్లాడింది. అది జ్ఞానం మాట్లాడిందని మనం ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు, భూలోకానికి దిగొచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని ఉన్నది. కాబట్టి దేవుని కుమారుడు దిగొచ్చాడే తప్ప దేవుడు రాలేదు. ఇది వాక్యం. ఇవన్నీ మనం చెప్పినప్పుడు కొత్తగా ఒక సంఘం వచ్చి, ఒక సంస్థలు వచ్చి, అసలు యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదు, యేసుక్రీస్తుకు పరలోకంలో ఉనికే లేదు, ఆయన భూలోకంలో అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన ఉనికుంది తప్ప ఆయనకు ఉనికి లేదు అని మాట్లాడే ఒక సంఘం వచ్చింది. వాళ్ళతో మాట్లాడుతూ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నది
మరి ప్రవక్తల గ్రంథాలలోను, సామెతల గ్రంథంలోను, వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తం 66 పుస్తకాల నుండి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. అతి ప్రాముఖ్యమైన ప్రూఫ్ ఏంటంటే సామెతలు 8:22 నుంచి 30, అంటే లాస్ట్ వరకు ఇది గట్టి ప్రూఫ్ అని చెప్పినప్పుడు ఈ యొక్క వీళ్ళని ఏమనాలంటే క్రీస్తు విరోధులు అనాలా, అజ్ఞానులు అనాలా? అవునా కదా? అజ్ఞానులు అంటే మమ్మల్ని అజ్ఞానులు అంటారు. అందుకని బైబిల్ పదం ఏంటంటే క్రీస్తు విరోధులు అంటే క్రీస్తును కాదంటున్నారు. ఓకే, వాక్య వ్యతిరేకులు. అసలు సొలొమోను క్రీస్తుని గురించి మాట్లాడలేదు. అసలు 8వ అధ్యాయంలో ఉన్నది యేసుక్రీస్తు కాడు, యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం కాదు. ఎందుకంటే సొలొమోను ప్రవక్తే కాడనేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద అంటే ఫారెన్ ఫండ్ తోటి, యూదుల డబ్బుతోటి ఆనాటి యూదులు ఎదిరించారు, యేసుక్రీస్తును కాదన్నారు. ఈనాటి యూదుల మనస్తత్వం కలిగిన క్రైస్తవులు క్రీస్తును కాదంటున్నారు. ఇప్పటికీ యేసుక్రీస్తు బోధ చేస్తున్నాం. యేసుక్రీస్తు బోధ ఏంటిదంటే బాప్తిసం తీసుకోండి, బాప్తిసం ఇవ్వండి అని. మనకు బాప్తిసంతో పని లేదు, మళ్ళీ సున్నతి చేసుకోవాలనే వాళ్ళు కూడా బయలుదేరారు. మన మధ్యలో మన నుండి విడిపోయిన వాళ్ళే సున్నతి చేసుకుంటున్నారు మళ్ళీ. ఎంత దారుణం! వీటన్నిటిని మనం ఖండించాలి. అంటే అసలు సొలొమోను క్రీస్తుని గురించి ప్రవచించలేదా, ప్రవక్త కాడా అనేది మనం పరిశీలన చేస్తూ, మీతో పాటు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అబద్ధ బోధ చేస్తున్న అజ్ఞానులకు, వాక్య వ్యతిరేకులకు ముఖ్యంగా ఇది ఒక మేలుకొలుపుగా ఉండాలి. విశ్వాసంలో స్థిరపరచాలి. అంటే రేపు ఎవడైనా అలాంటి మీ దగ్గరికి వస్తే అతను ఏం చేయాలి? మనం గెట్ అవుట్. ఇది మాకు బాగా తెలుసు, యేసు ప్రభు పరలోకంలో పుట్టినాడు అని చెప్పాలి. సొలొమోను ప్రవక్తే అని బైబిల్ ప్రకారంగా రుజువు చేయాలి. ఇప్పుడు వాళ్ళకు కానీ ఎవరికైనా ప్రవక్త కాడు అనే అనుమానం ఉన్నవారికి ఒక గొప్ప ప్రశ్న వేశాను. మామూలు ఒక వ్యక్తిగా, సాధారణ వ్యక్తిగా ప్రశ్న ఏంటంటే, బైబిల్ అనేది అవునా కదా 66 పుస్తకాలతో కూడిన గ్రంథం. నేనేమన్నారు? వర్డ్ ఆఫ్ గాడ్ అన్నారు, స్క్రిప్చర్స్ అంటారంటే లేఖనాలు అని అంటారు. ఇప్పుడు 66 పుస్తకాలలో సొలొమోను రాసిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? సొలొమోను 3 పుస్తకాలు రాశాడని మనం అనుకుంటున్నాం. 4 పుస్తకాలు రాశాడు ఆయన. 1 కీర్తనల గ్రంథం, 2 సామెతల గ్రంథం, 3 ప్రసంగి, 4 ఆలోచన చేయండి. 3 అనుకుంటున్నారు మీరు, కానీ మీరు ఎప్పుడైనా కీర్తనలు చదివారా? కీర్తనల గ్రంథం 72లో సొలొమోను కీర్తన రాశాడు. కీర్తనలు 127 ఉంటుంది కదా, మనం అందరం చదువుకునేది. ఇల్లు కట్టేటప్పుడు, పిల్లలు పెట్టేటప్పుడు అన్నీ. ఆ కీర్తన ఎవరు రాశారనుకుంటున్నారు? సొలొమోను రాశాడు. 127, 128 అంటే కీర్తనలు కూడా ఆయన రాశాడు. ఇది చాలామందికి తెలియదు. మీకు ఇంకో మాట చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 150 ఉన్నాయి కదా కీర్తనలు, అందులో అన్నీ దావీదే రాశాడు అనుకుంటారు. అన్నీ దావీదు రాయలేదు. దావీదు రాసిన కీర్తనలు మ్యాక్సిమం 72 మాత్రమే. అందులో ఆసాపు కీర్తనలు ఉంటాయి, కోరహు కుమారుల కీర్తనలు ఉంటాయి. అవునా కదా? మీరు చూస్తే మోషే రాసిన కీర్తన ఉంది, 90వ కీర్తన. ఇంకా సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇలా అనేక మంది రాసిన కీర్తనలను పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ రోజు దేవుణ్ణి కీర్తించిన కీర్తనలన్నిటినీ ఒక దగ్గర కూర్చి కీర్తనలు అని రాశారు. అందుకే కీర్తనల గ్రంథం అనరు. మామూలుగా అయితే ఏమంటారు? మొదటి కీర్తన, సంకీర్తన, 150వ కీర్తన అనాలి తప్ప కీర్తనల గ్రంథం 150 అనకూడదు మామూలుగా అయితే. కానీ మనకు అలవాటు అయిపోయింది. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే మరి కీర్తనల గ్రంథం రాశాడు కదా. కీర్తనలో 3 కీర్తనలు రాశాడు సొలొమోను. సో ఈరోజు ఇన్ని రాసిన ఈ యొక్క సొలొమోను సొంత జ్ఞానంతో రాశాడా,
దేవుని ఆత్మ ప్రేరేపణతో రాశాడా? ఒకవేళ వీళ్ళు అన్నట్టు సొంత జ్ఞానంతో రాస్తే ఈ 3 పుస్తకాలు, ఈ 3 కీర్తనలు ఏం చేయాలి? తీసిపడేయాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది? పేతురు గారు ఏం చెప్పారు? ఇప్పుడు చూద్దాం, ఇక బైబిల్ చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు, ఎందుకంటే ఈ బైబిల్ రాసిన గ్రంథకర్తలలో ఒక్కడు కూడా లేఖనములలో ఏ ప్రవచనమో పుట్టదని మీరు మొదట గ్రహించుకోవాలి. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునో మనుష్యుని ఇచ్చను బట్టి, అంటే ఇష్టాన్ని బట్టి, మనుష్య జ్ఞానాన్ని బట్టి, మనుష్య ఊహను బట్టి కాదు, మనుషుల అనుభవాన్ని బట్టి కూడా కాదు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వరిన వారై దేవుని మూలముగా పలికిరి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్వత్రిక సంఘ స్థాపకుడు ఏదైతే క్రీస్తు శకం 30లో ఏడీలో మొట్టమొదటి సంఘము యెరూషలేములో ప్రారంభమైందో ఆ సంఘ స్థాపకుడు, సంఘ పెద్ద మొత్తం సంఘానికి రాస్తున్నాడు. ఎందుకంటే 66 పుస్తకాలలో ఉన్నటువంటి లేఖనాల్లో ఉన్న ఏ మాట కూడా ఎవరి సొంతం కాదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని మూలముగా పలికిరి. కాబట్టి పలికి రాసిన వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు దేవుని మూలముగా మాట్లాడిన వాళ్ళు ఎవరు? ప్రవక్త. అంటే ప్రభువైన దేవుని తరపున వక్తలు వీళ్ళంతా, అంటే మాట్లాడిన వాళ్ళు. అందుకనే ప్రవచనం అనగా ప్రభు తరపున వచించింది. లేఖనం అంటే మాట్లాడిన దాన్ని లిఖించబడింది లేఖనము, మాట్లాడింది ప్రవచనం. మాట్లాడిన వాటినే లిఖించాడు, అందుకనే లేఖనము అన్నాడు. ముందు ప్రవచనం అన్నాడు, తర్వాత లేఖనం అంటున్నాడు. ఇంత జ్ఞానం మీరు నేర్చుకోవాలి. మాకెందుకు సార్ ఆశీర్వాదాలు ఇచ్చి పంపేయంటే, ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చి పంపే రకం కాదు నేను. మీరు విశ్వాసంలో స్థిరపడాలి అంటే, అవునా కదా, చాలా కష్టపడాలి. పరలోకం పోవాలి అంటే ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో నిందలను, అవమానాలను, అవునా కదా, ఇలాంటి వాటిని మనం తట్టుకొని నిలబడాలి. అప్పుడే గట్టి పడుతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు ఒక ఇనుమును కాలుస్తాడు కదా, కాల్చి కొట్టి బయటేస్తాడు. ఎందుకంటే మళ్ళీ తుప్పు పడుతుందా లేదు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేడి చేసి మళ్ళీ కొడతాడు. ఏం బాబు, తెలుస్తుంది కదా, ఈ పనిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నన్ను కూడా దేవుడు పరలోకానికి సిద్ధపరచాలి, పరలోక రాజ్యంలో సంఘములో స్థిరులుగా ఉండాలి అంటే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. మీకు బైబిల్ కాలేజీలోకి వెళ్ళి అక్కడ నేర్పనటువంటి సంగతులను మేము నేర్పుతున్నాం. ఇక్కడ ఆథరైజ్డ్ కాలేజీలు ఉన్నాయి. ఇంత లోతుగా పరిశీలన చేసేది లేదు. ఎవరో చెప్పిన పాఠాలను బోధిస్తున్నారే తప్ప ఆత్మ పరిశీలనతో, ఆత్మనేర్పు మాటలను ఆత్మనేర్పు సంగతులతో సరిచూడాలి ఈరోజు. ఓకే, ఇప్పుడు ఇదే మాటను జకరియా గారు రాశారు. ఎందుకంటే ఈ అపోస్తుల బోధంతా ఎలాంటిది అంటే ప్రవక్తల బోధన ఆధారం చేసుకొని, ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని మాట్లాడారు. కాబట్టి జకరియా గ్రంథం సాక్ష్యాధారాలు. దేన్నైనా స్థిరపరచాలంటే 2 లేక 3 సాక్ష్యాలు కావాలి. కనుక మనం చెప్తున్నాం. 7వ అధ్యాయము 12వ వచనం. జకరియా, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత మాటలను ఉన్నట్లు కనపరుచుకొనిరి గనుక అధిపతి యెహోవా యొద్ద నుండి మహా ఉగ్రత వారి మీదికి వచ్చెను. కావున ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోయిరి, నేను కూడా ఆలకింపడు. కండిషన్ అప్లై, అంతే కదా.
ఇచ్చి పుచ్చుకో. అవునా కదా? ఇది మామూలు సామెత. కానీ దేవుడు ఏమంటాడు, నా మాట నువ్వు వింటే నీ మాట నేను వింటా. ఇది న్యాయమా? న్యాయం. ఇప్పుడు జకర్యా క్రీస్తుకు పూర్వము సుమారు 500 సంవత్సరాల కింద ఉన్నాడు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు? పూర్వపు ప్రవక్తలు అంటున్నాడు. అంటే ఈయనకు ముందున్న వాళ్ళంతా పూర్వపు ప్రవక్తలు. ఒక మోషే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఒక దావీదు 1000 సంవత్సరాల క్రితం. ఆలోచన చేయండి. సొలొమోను 1000 సంవత్సరాల క్రితం, సుమారాటి 50 సంవత్సరాలు. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం ఉన్న జకర్యా 1000 సంవత్సరాల క్రితం రాసిన ప్రవక్తల రాసిన దాన్ని కోట్ చేశాడు ఇక్కడ. ఏమని? పూర్వపు ప్రవక్తలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాశాడు అని ఈయన రాశాడు. అసలు మొత్తం మేం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాము అని పేతురు చెప్పాడు. ఏది? అవి 39 పుస్తకాలైనా ఇవి 27 పుస్తకాలైనా అన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి. ఎవడి ఊహ కాదు, ఎవరి సొంతంగా. ఇప్పుడు ఈ యొక్క జకర్యా ఏదైతే వచనాన్ని కోట్ చేశాడో ఇది ఏ ప్రవక్త రాశాడు? అవునా కదా? పూర్వపు ప్రవక్తలు రాశారు. ఏంటంటే నేను పిలిచినప్పుడు వారు వినలేదు, కంటే వారు పిలిచినప్పుడు నేను వినను అన్నాడు. కాబట్టి ఇది రాసిన ప్రవక్త ఎవరు? సామెతల గ్రంథం. ఎవడైతే సొలొమోను ప్రవక్త కాదంటున్నాడో, సొలొమోను సొంత జ్ఞానంతో రాశాడని మాట్లాడుతున్నాడో వాళ్ళకే, మీకు కూడా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఏమన్నాడండి? నా ఆత్మను. ఏంటి? సొలొమోను ఆత్మను మనుషుల మీద కుమ్మరించాడు. ఎవరిది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుని మాట సొలొమోను చెప్తున్నాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. ప్రవచనము కుమ్మరింపు అనేది అపోస్తల కార్యాల్లో జరిగిపోయింది, నెరవేరింది. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వీళ్ళందరూ మేడ మీద మరి ఉన్నప్పుడు ఆత్మ కుమ్మరింపు జరిగింది. అంటే ఇది ప్రవచనం, సామెత కాదు. రైట్. మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. ఏమి మీరు వెనకవేసిరి, లోబడకపోతిరి. అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు, కానీ నేను ప్రత్యుత్తరము ఇవ్వను. దీన్నే జకర్యా చెప్పాడు. అంటే జకర్యా ప్రవక్త అయ్యుండి పూర్వపు ప్రవక్త మాట్లాడిన మాట. అంటే ఇప్పుడు సొలొమోను ఇది రాశాడు కనుక ఈ సొలొమోను ప్రవక్త అవుతాడా కాదా? అవునా కదా? జకర్యా చెప్తున్నాడు పూర్వపు ప్రవక్త అని. మరి ఇప్పుడు ఈయన ప్రవక్త కాదా అనేది మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా, అంటే ఇంత ఓపిక, ఇంత రీసెర్చ్, ఇంత బైబిల్ సత్యాన్ని లోతుగా పరిశీలన చేయని వాళ్ళే రోజుకో సిద్ధాంతం, రోజుకో సంఘాన్ని కట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరి నోర్లు మూయబడాలి. ఎందుకంటే యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. కొందరినైనా మనం అగ్నిలో నుంచి లాగి, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క, మరి నాకు అర్థమైన దాన్ని బట్టి ఈరోజు 25 సంవత్సరాల నుంచి ఈ తప్పుడు బోధల మీద మరి రీసెర్చ్ చేసి వాళ్ళ నోర్లు మూయిస్తున్నాం. బయట వాళ్ళను మూయించాలి, లోపల వాళ్ళను కూడా మూయించాలి. ఇది క్రైస్తవుడిగా మన కర్తవ్యం. రైట్. మీరు పనిచేస్తలేరు, అవునా కదా? పనిచేసేవానికి సహకరించడమైనా నేర్చుకోండి. రైట్. ఇప్పుడు ఇర్మియా అనే ప్రవక్త రాజుల గ్రంథాన్ని రాశాడు. మీరు గమనించాలి. ఇప్పుడు రాజుల గ్రంథం ఎవరు రాశారయ్యా అంటే ఇర్మియా రాశాడు. సో మొదటి రాజులు
ఈ ఇర్మియా, ఈ జకరియా వీళ్ళందరూ ఒకే కాలం వాళ్ళు. కానీ ఆనాటి రాజుల చరిత్రను ఇర్మియా పరిశుద్ధాత్మ ప్రేరణ రాస్తూ 10వ అధ్యాయము 23, 24 ఇర్మియా గ్రంథం. ఈ ప్రకారము ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. ఇంతకు ఏ జ్ఞానం అది? మనుష్య జ్ఞానమా? ఎవరి హృదయం? అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగొరవచ్చు. అంటే సొలొమోను హృదయంలో నుంచి మాట్లాడిన వాక్కులు ఎవరివి? దేవుని వాక్కులు, దేవుని యొక్క జ్ఞానవాక్కులు, మామూలు వాక్కులు కాదు. అంటే సొలొమోను మాట్లాడినవన్నీ దేవుని వాక్యాలే, దేవోక్తులే. అంటే ఇర్మియా ఒక రకంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే సొలొమోను సొంత జ్ఞానం కాదు ఇది. సొలొమోను కూడా దేవుడు అతని నోటిలో ఉంచిన జ్ఞాన వాక్కులనే ప్రపంచానికి తెలియజేసి. ఎలాగయ్యా అంటే 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో ఏముంటుంది? మీరు కనుక ఆలోచిస్తే రాజుల గ్రంథంలో సొలొమోను అప్పటి వరకు ఆ దేశాలలో మరి ఉన్నతమైన స్థలం లేక ఉన్న కొందరు బలిపీఠాలు బయట అర్పిస్తున్నప్పుడు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యి అని ఉంటుంది. అర్థమైందా మీకు? సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? కల్లో ప్రత్యక్షమై దేవుని వాక్యం మనం అలా అప్పట్లో అది మర్మంగా పెట్టాడు కనుక నీకేం కావాలో కోరుకోని ఆయన అన్నాడు. ఇప్పుడు ఏమడిగాడినా చూద్దామా? 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీకేం కావాలో కోరుకోని ఆయన అంటే ఆయన మాట్లాడిన మాట 6 నుంచి 5వ అధ్యాయంలో ప్రత్యక్షమై చేశాను, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక అలాగే మా నాయనను మీరు చూసినట్టు నన్ను కూడా చూడండి. నేను చిన్నోడిని కాబట్టి నాకేం కావాలి? నీ జనులను చూద్దామా? 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనమునకు న్యాయము తీర్చున్నట్లు నేనే నాకు వివేకము గల హృదయము దయచేయుమో. ఇది అడిగాడు. జ్ఞాన వివేచం నా అంటే మంచి చెడ్డలు ఎరిగే మహాజ్ఞానాన్ని నాకు ఇచ్చేయాలి. అంటే మంచి చెడ్డలు తెలుసుకునే జ్ఞానం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. తెలుసా మీకు? ఆదామును ఏమన్నాడు? మంచి చెడ్డలు తెలుసుకునేటట్టు ఆదాము మనలో మంచేదో చెడేదో దేవునికి తెలుసు. అంటే దేవుని మనస్సును ఈయన అడిగాడు. నీకున్న మనస్సు నువ్వు నీ జనాలను ఎలా పరిపాలించాలనుకుంటున్నావో అది నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇంప్రెస్ అయ్యి ఏమన్నాడు తెలుసా మీకు? ఆయన కనుక మాట్లాడితే 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును అనుగ్రహించుటకు నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడు. ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడగలేదు నువ్వు. మనమే అడుగుతాం. ఇప్పుడు చెప్పండి, మనం ఏం అడుగుతాం చెప్పు? ఫస్ట్ ప్రభువా నన్ను సజీవుల లెక్కలో ఉంచు, నేను చావా. అవునా కదా? ఎక్కువ సంవత్సరాలు బతికి నెక్స్ట్ ఐశ్వర్యం, డబ్బు కావాలి కదా. ఆ తర్వాత ఇల్లు,
ఏ లోక సంబంధమైన అడుగుతున్నారు అంటే మన మన హృదయంలో ఏమున్నది? సొలొమోను హృదయంలో ఏముంది? ఈరోజు ప్రపంచం, అందుకే మనకు బుద్ధి కలగడానికే ఆ రోజు సొలొమోను అడిగాడు. ఇంత గొప్ప జ్ఞాని, దేవుని హృదయము, దేవుని మనస్సు, మంచి చెడ్డలు వివేకము కలిగిన వాడు, దేవుడు ప్రత్యక్షమైన వాడు. ప్రవక్త కాడా? సొంత జ్ఞానంతో చెప్పాడా? దాని కింద తీర్పు ఉన్నది చూసారా? ప్రపంచంలో ఇంతవరకు ఎవడాలంటే తీర్పేలే. ఆ జ్ఞానమును చూసే శేబదేశపు రాణి ఏం చేసిందంట? బంగారము, అవునా కదా, అన్నీ తీసుకొచ్చింది. ఎవరి దగ్గరికి? సొలొమోను జ్ఞానం నేర్చుకోవడానికి. అంత గొప్ప దైవ జ్ఞానము కలిగిన వ్యక్తిని మనం ఏమంటున్నామంటే ఈరోజు ప్రవక్త కాదు అంటున్నారు దొంగలు. సరే, 6వ అధ్యాయము రాజుల గ్రంథం 11వ వచనం. అంతటా యెహోవా వాక్కు, ఈ జాలా ప్రవక్త గురించి. ఎందుకంటే యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ఇలాగూ సెలవిచ్చెను అంటే యెహోవా వాక్కే సొలొమోను మనసులోకి వచ్చింది. సొలొమోను ఆ వాక్యాలను దాన్ని తూచా తప్పకుండా మాట్లాడాడు. అంటే ఈ 2 ఆధారాలు చూస్తే సొలొమోను ఖచ్చితంగా ప్రవక్త అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన రాసిన ప్రవచనాలు లేదా సామెతలు అంటారు. సామెతలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అంటే ప్రసంగిలో ఉంటుంది. సామెతల్లో డైరెక్ట్గా ఉండదు కనుక కోటి విద్యలు కూటి కొరకే అనేది సామెత. కానీ సొలొమోను చెప్పింది ఏంటిది? ప్రసంగి 6:6లో ఉంటుంది, నరుల ప్రయాసమంతయు వారి నోటికే అయినను వారు సంతృప్తి మొత్తం సంపాదించి పెట్టినా తృప్తి పడాడు కదా మనిషి. పొద్దున తింటే, అవునా కదా, పొద్దున మటన్ పెట్టామనుకో సాయంత్రం చికెన్ పెట్టమంటాడు, సాయంత్రం చికెన్ పెట్టమంటే రేపు ఫిష్ తెమ్మంటాడు. అది ఎంత పెట్టినా వద్దనది కదా. అదిగో ఆలోచన చేయాలి కదా. అందుకనే ఆయన చెప్పిన మాటలు సామెతలు అయ్యాయి బయటకు వచ్చి. ఏదో మనం రాత్రి సామెత అనుకున్నాం కదా, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా వద్దు అన్నదట, అది సామెత. అవునా కదా. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? సొలొమోను రాసిన దాని నుంచే పుట్టింది. ఆలోచన చేయాలి. అందుకని ఏమ్మా, మీరు నవ్వుతుంటే మరి నాకు కూడా నవ్వు వస్తున్నది కదా. ఎందుకంటే సంతోషపడుతున్నారు ఈరోజు, ఎందుకంటే ఇది వాస్తవం. సో ఇలా మనం ఆలోచన చేస్తే ఇక 3వ వ్యక్తిని ప్రవేశపెడతాను. ఆయన ఎవరో తెలుసా? సమస్త అన్యజనులకు తల్లి గర్భమందు పడ్డప్పటి నుంచే దేవుని కుమారుడని యేసుక్రీస్తును ప్రకటించడానికి నియమింపబడ్డ వ్యక్తి. ఎవరైనా? పౌలు. ప్రపంచంలో ఉన్న అన్యజనులు అంటే మనం ఎవరైతే అన్యుల్లో నుంచి క్రైస్తవులు అయ్యామో మనందరికీ మరి అపోస్తులైన పౌలు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి అర్థం కానిది అదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన మాకు తెలియదని చేపముగా వ్రాసితిని, మీరు దానిని చదివిన ఎడల ఆత్మ మూలముగా ప్రవక్తలకు బయలుపరిచి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన ఉందలి అటు పరసులను వాగ్దానములలో పాలువారై ఉన్నారన్నది. ఓకే, 8-11 చదివేద్దాం తొందరగా. దేవుడు ఆయన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం సంఘము ద్వారా జ్ఞానమును ఈ
ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును సృష్టించిన దేవుని యందు ఉన్న ఏర్పాటు ఎట్టిదో శుద్ధులందరిలో అత్యల్పుడైన ఈ కృప, అంటే పూర్వకాలములో ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు మర్మయుక్తంగా ఉన్నాయి. ఆ మర్మము నా ద్వారా దేవుడిప్పుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు దేవదూతలకు తెలియదు, అవునా కదా? ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట ఇశ్రాయేలు జనాంగానికి తెలియదు. అందులో మర్మం ఉండేది, వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఆ మర్మాన్ని ఇప్పుతున్నాను, దేవుడు నా ద్వారా ఇప్పాడు. ఇప్పుడు జ్ఞానము ఘోషించుచున్నది అని సొలొమోను రాశాడు. ఇంతకీ ఏ జ్ఞానం అది? అప్పుడు వాళ్ళకి అర్థం కాలే, ఇప్పటికీ అర్థం కాలేదు కొందరికి. తెలుసా మీకు? నేను రక్షణ టీవీలోకి చర్చకి వెళ్ళినప్పుడు మీరు చూశారో లేదో, నన్ను సమాధానం చెప్పకుండా అడ్డుకున్నాడు, మేధావి అనుకున్నాడు. అడొక ప్రశ్న వేసాడు నాకు. జ్ఞానం అంటే స్త్రీలింగం, అది జ్ఞానం అంటే వ్యక్తి కాదు. జ్ఞానం అంటే నేను ప్రశ్న ఎత్తానని అంతకుముందు 7వ అధ్యాయం తీసి ఏమంటాడంటే, నువ్వు జ్ఞానముతో అక్కవనియు, అవునా కదా, జ్ఞానముతో నాకు చెలికత్తెవనియు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం అంటే యేసుప్రభు మనకు అక్క అని అడిగాడు, మహాజ్ఞానం అనుకున్నాడు. కానీ చెప్పే అవకాశం ఇవ్వలే. ఇంతకీ ఆ వచనాన్ని, ఆ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, జ్ఞానం మనకు అక్క కాదు, చెలికత్త కాదు, జ్ఞానము స్త్రీలింగం కాదు, అవునా కదా? ఏడుదని మీరు ఒకసారి 7వ అధ్యాయం ముందుకు వెళ్తే 4-5 వచనాల్లో ఉంటుంది. నువ్వు జార స్త్రీ దగ్గరికి ఎవరైనా నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు, టెంప్ట్ చేసే ఆడవాళ్ళు ఎవరైనా వస్తే ఏం చెప్పాలన్నాడు? జ్ఞానముతో, అంటే యేసుక్రీస్తును ధరించుకొని, యేసుక్రీస్తును కలిగి, జ్ఞానము కలిగి ఆమెతో ఏం చెప్పాలన్నాడు? అమ్మా, నువ్వు నాకు అక్కవు అంటే ఎవరైనా సలవాడతారు, అంతే కదా? ఇప్పుడు అక్కడక్కడ లేడీస్ని బనాయిస్తుంటే ఆడపిల్లలు ఏమంటారు? అన్నా అన్నారు అనుకో, ఆడు సగం చచ్చిపోవాలన్నమాట. అంతేకాదు, ఆలోచన చేస్తే ఇది జ్ఞానముతో మాట్లాడాల్సిన మాట. అది అక్కడ చెప్పాడు. కానీ జ్ఞానం అంటే యేసుక్రీస్తు మనకు అక్క కాదు, చెలికత్తె కాదు. జ్ఞానం అంటే ఆనాడు వాళ్ళకి అర్థం కాని భాష, ఇప్పటికీ అర్థం కాని మూర్ఖులకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ జ్ఞానం ఎవరో ఇప్పాడు పౌలు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటి 1 కొరింథీ 1వ అధ్యాయం 22-24 వచనాల్లో ఉంటుంది. మేము సిలువ వేయబడిన, మన గోల్ ఏంటిది? ఓయి ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. ఎందుకంటే ఆ క్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఏ దేవుని జ్ఞానంతో సొలొమోను రాశాడో, ఏ దేవుని జ్ఞాన వాక్కులు సొలొమోనులో ఉంచాడో, ఆ వాక్కులతో ఆయన ద్వారా యేసుక్రీస్తు మాట్లాడాడు. ఏమనంటే, నేను పరలోకంలో పుట్టి తిని, నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పినై ఉంటేనే అని జ్ఞానం మాట్లాడింది. ఆ మాట్లాడిన జ్ఞానం ఎవరంటే స్త్రీలింగం కాదు, అక్క కాదు, చెల్లె కాదు, చెలికత్తె కాదు. ఆ జ్ఞానము యేసు క్రీస్తు. ఆ మర్మాన్ని పౌలిప్పాడు, పౌలుకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఇంత లోతుకి వెళ్తే కానీ యేసు ఎవరో, యేసు ఎప్పుడు పుట్టాడో మిగతా వచనాల్లో ఉంటుంది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా, ఈ సృష్టికి ఆది అయిన వాడు అన్నాడంటే, ఈ సృష్టి భూమి ఆకాశములు కలగకముందు దేవుడు మొదట యేసుక్రీస్తును కలగజేశాడు, యేసుక్రీస్తును కన్నాడు. అది ఆయన గొప్పతనం, యేసుక్రీస్తు ఇచ్చిన ఆధిక్యత. ఇప్పుడు అది మనం తెలియజేయకుండా ఈడేమంటున్నాడంటే యేసుక్రీస్తుని తక్కువ చేసేస్తున్నాడు. ఏమని? ఆయన భూమి మీద పుట్టాడండి, పరలోకంలో పుట్టలేదు. పరలోకంలో పుట్టి దేవుని యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నాడు. అంటే ఈ భూలోకం ఎలా ఉండాలో డిజైన్ చేసిన డిజైన్, అవునా కదా? దాన్ని ఆయన మరొక మాట సైంటిఫికల్గా చెప్పాలంటే, దేవుని వాక్ అంటే ఏంటిది? శబ్దం. శబ్దం అంటే శక్తి. శక్తి అంటే పదార్థం పుట్టింది శక్తి నుంచి. అంటే ఈ పదార్థం అంతా పుట్టింది వాక్కులో నుంచి. ఇలా తీసుకెళ్తే మతిపోతుంది. అందుకని ఇన్ని చెప్పిన ఆయన, ఈ మర్మము విప్పిన ఈ పౌలు ఏమంటున్నాడు అంటే, అపోస్తుల కార్యములు
ఇది రోమా 16:25లో కూడా ఉంటుంది, కానీ ఇది మనకి ఇంపార్టెంట్. 26వ అధ్యాయము 22, 23. ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడొకట చేత ఈ ప్రజలకు అన్యజనులకును నని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక ఏవియో చెప్పక అల్పులకు, అంటే పౌలు బోధ ఎలాంటిదట? ప్రవక్తలు ఏం చెప్పారో, మోషే ఏం చెప్పాడో వాటినే నేను వివరించి చెప్పాను. అది మర్మమై ఉన్నది, ఆ మర్మాన్ని నేను ఇప్పాను. ఇంతకీ ఈరోజు వరకు మనుషులకు, అంటే చాలామంది మేము మేధావులు ఉన్న వాడికి అర్థం కాలేదు. ఏంటంటే పౌలు బోధ ప్రవక్తల బోధను అనుసరించింది కాబట్టి ఏ ప్రవక్త బోధన ఈయన రాశాడు? అవునా కదా? ఎందుకంటే 16:25 చదివితే మీకు అర్థమవుతుంది. రోమపత్రికలో నా బోధ అంతా నా సొంతం కాదు, దేవుని ప్రేరేపణ, దేవుడు బయలుపరిచాడు, మొత్తం ప్రవక్తలను ఆధారము చేసుకొని నేను బోధ చేశాను కాబట్టి నా సువార్త వల్లనే మీకు జడ్జిమెంట్ అన్నాడు. ఒకసారి రోమా 16:25-27 చదువుదాం. శ్వాసం వలన విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన మర్మము నిత్య దేవుడి ఆజ్ఞ ప్రకారము వినముల ద్వారా వారికి తెలియజేయబడినది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారం, యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవునికి ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక అన్నాడు రోమా సంఘానికి రాస్తూ. ఇంతకీ ప్రవక్తల జ్ఞానానుసారంగా నేను బోధ చేశాను అన్నాడు. ఇంతకీ ఏ ప్రవక్తల బోధ ఉందో తెలుసా మీకు? ఏమనంటే మన అపోస్తులు రాసిన దాంట్లో ఇట్లా గీత పెట్టి పాత నిబంధనలో ఉన్నాయన్నీ కోట్ చేస్తుంటారు డైరెక్ట్గా. ఆలోచన చేస్తే ఇప్పుడు సామెతల గ్రంథాన్ని దిద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానానికి ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలమ్మా? బుద్ధి. ఆలోచన చేద్దాం. అందుకంటే ఇదే అధ్యాయము 3వ అధ్యాయంలో 13, 14 కూడా ఉంటుంది. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు, వెండి సంపాదించట కంటే అపరంజి సంపాదించుట కంటే. అపరంజి అంటే తెలుసా? బంగారం. ఎందుకంటే ఈ మధ్యలో అందరూ బంగారం కొనడం మొదలుపెట్టారు. నువ్వు ఎవరిని సంపాదించుకుంటే పరలోకం పోతావు? జ్ఞానాన్ని సంపాదించుకుంటే. ఇంతకీ జ్ఞానం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుని సంపాదించుకుంటే నువ్వు పరలోకం పోతావు. ఇది ఎవరికి తెలియదు. ఇప్పటికీ మన సంఘస్థుల ఇళ్ళల్లో కూడా తులాల కొద్ది బంగారాలు ఉన్నాయి, కానీ జ్ఞానం లేదు. అవునా కదా? జ్ఞానాన్ని వదిలితే నీకేం రాదు. ఈ మాట అనుసరించి పౌలు ఏం చేశాడు చూద్దాం, ఆలోచన చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ మాట విన్న పౌలు ప్రవక్త అయిన సొలొమోను మాట విని ఏం చేశాడట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నిమిత్తము నష్టముగా ఎంచుకొట్టిని, ఏమైనా జ్ఞానము నిమిత్తమై నష్టముగా ఎంచుకొనుచున్నాను, సంపాదించుకొని అస్త్రమూలమైన నా నీతిని గాక ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు ఏం కావాలి? మనకు అమ్మా ఒకసారి ఏం కావాలి? మనకు మృతులలో నుండి
అయితే ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? వెండి సంపాదించుకుంటావా, బంగారం సంపాదించుకుంటావా, బైబిల్ జ్ఞానం సంపాదించుకుంటావా? ఏమ్మా, ఎందుకు చెప్తున్నా ఈ జ్ఞానం అంతా మీకు? క్రీస్తుని సంపాదించుకుంటారా? మీకు విసుగు రావచ్చు, బోరు కొట్టచ్చు, ఇవన్నీ చెప్తుంటే చాలామంది ఇవన్నీ మాకెందుకు సార్ అంటున్నావు. ఇదేమి నువ్వు సంపాదించుకోవాల్సింది. అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును నష్టపరుచుకొని వాటిని ఏంటన్నాడండి? పెంటతో. ఏంటివి? బంగారము, వెండి, డబ్బు. అవునా? ఇవన్నీ ఏంటి అట? పెంట. ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? పెంట తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటున్నాడు, బ్యాంకులో లాకర్లో పెట్టుకుంటున్నాడు. ఈ పెంట నిన్ను కాపాడదు. అవునా కదా? క్రీస్తు నిన్ను కాపాడుతాడు. క్రీస్తు జ్ఞానం నిన్ను కాపాడదు. అందుకే మేము జ్ఞానము బోధించుతున్నాము, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంత చెప్పినాడు కనుక ఇప్పుడు సామెతల గ్రంథం ముందుకెళ్తే చాలా ఉంటాయి. 2-3 చెప్తాను, ఎందుకంటే సమయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఇదే కదా? ఇది ఎక్కడ రాసుకుంటాం అమ్మా? జ్ఞాపకార్థ కూటం పెట్టి, అవునా కదా, ఆయన ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ సచ్చినోని జ్ఞాపకం చేసుకొని 4 గంటలు వాక్యం మాత్రం చెప్పనీయరు. అవునా? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని రాశాడు సొలొమోను? నీతిమంతుణ్ణి. మరి ఇంతకుముందు మరి చచ్చిపోయినోడు నీతిమంతుడా కాదా? ఆలోచన చేయాలి. ఆయనని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుందా? ఏమ్మా, ఏడుపు వస్తుందా? నీతిమంతుడు ఒక్కడే. ఎవడు నీతిమంతుడు? ఏదో మేము నీతిమంతుడిగా బయట కనబడుతున్నాం, లోపల ఏముందో మీకేం తెలుసు? అవునా కదా? ఆలోచన చేయాలి. కొందరు ఎప్పుడు పోతాడరా, ఏడు పోతే బాగుండు అనుకున్నోడు కూడా సావగానే సభ పెట్టి కీర్తించే వాళ్ళు ఉన్నారు. ఈయన లేడు, ఈయన లేకపోతే లోటు. అవునా? ఇప్పుడు ఈ ప్రశ్న ఇస్తే ఎవడు మాట్లాడతలేడు. మరో ప్రశ్న వేశాను. ఒక ఆమె చచ్చిపోయింది, పాస్టరమ్మ. అక్కడ కూడా ఇదే వాక్యం రాశారు. ఏమని? నీతిమంతుని అలా ఎలా రాస్తావు? ఈమె ఎవరు? లేడీ కదా, ఆడామె కదా. ఏం రాయాలి నువ్వు? నీతిమంతు. అది బైబిల్లో లేదుగా. అంటే ఒక్కని గురించే రాయబడి ఉంది, అది అందరి గురించి రాయబడలేదు. ఆ ఒక్కడే యేసు ప్రభు. అతన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది మనకు? ఆశీర్వాదం వస్తుంది. అంటే ఈ వచనం ఎవరి గురించి రాశాడు? క్రీస్తుని గురించి రాశాడు. ఎవరైనా? సొలొమోను. అంటే ఈయన ప్రవక్త కాదా? ఇలా చదవండి బైబిల్ని. ఇంకా ముందుకెళ్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. దీన్ని పేతురు కోట్ చేస్తాడు, తెలుసా మీకు? పేతురు కోట్ చేస్తాడు. ఏమని? 1 పేతురు 3వ అధ్యాయంలో 10వ వచనం ఉంటుంది, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు. అవునా కదా? ఆయన కనుదృష్టి పెదవుల వైపు. అంటే సామెతల్లో ఈయన రాసిందే పేతురు చెప్పాడు. ఒక అపోస్తలుడు చెప్పాడంటే ఇది లేఖనమా కాదా? ఇది ప్రవచనమా కాదా? ఆలోచన చేయాలని. 18:22. భార్య దొరికిన వానికి ఏం దొరుకుతుందట? మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము. ఎందుకని రాశాడండి? భర్త దొరికిన స్త్రీకి మేలు దొరికినని లేదు. ఎందుకంటే ఎవరి ఇల్లైనా దేవాలయంగా ఉండాలంటే ఇల్లాలే దేవత. భార్య మంచిదైతేనే ఆడి బతుకు బాగుంటుంది, లేకపోతే బజార్ పాలవుతుంది. ఇంత గొప్ప హెచ్చరిక రాసినాడు భక్తుడు కాడ. ఇంకో మాట ఉంటుంది, 14, 19, 14. ఒక్కొక్క వచనం నుండి చూపించగలను దైవ జ్ఞానాన్ని. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము యెహోవా యొక్క దానమా బహుమానమా?
దానం అంటే అడుగో, నీ బ్రతుకు కాలం అంతా నాకు ఒక సుబుద్ధి గల భార్య దొరకాలి. పెళ్ళికి వచ్చిన పిల్లలు ఆడవాళ్ళు ఏం అడగాల మరి? ఇప్పుడు మా వాడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ కావాలి, 6 ప్యాక్ ఉన్నాడు కావాలి కాదు, సుబుద్ధి గల భర్త దొరుకుట. అవునా కదా? అడగండి, ఇస్తాడు దేవుడు. అది దానం. మీద రాసింది చూస్తే మీరు పరేషాన్ అయిపోతారు. ఇప్పుడు గృహమును విత్తమును పితరులు ఇచ్చిన ఒరే పెళ్ళి కొడుక, అమ్మాయిని చూడడానికి పోయినప్పుడు ఈడేం అడుగుతాడో తెలుసా? వీళ్ళు అమ్మలు అడుగుతారు ఏమని, మీ బిడ్డ ఉండాలి కదా, ఒక ఫ్లాట్ ఇస్తారని అడుగుతాడు ఒకడు. మీ అమ్మాయి తిరగడానికి బండి ఇస్తారని అడుగుతాడు. అంతేనా కదా? ఏమన్నా శంకరన్న ఆలోచన చేయగలిగితే ఇవి అడుగుతున్నాడు. ఇవి నువ్వు అడగొద్దురా, ఆడపిల్ల దగ్గర అడగొద్దురా దుర్మార్గుడా. ఎవరు ఇవ్వాలి నీకు ఇల్లు? మీ నాన్న ఇవ్వాలి, మీ తాత ఇవ్వాలి. డబ్బు ఎవరు ఇవ్వాలి? మీ నాన్న ఇవ్వాలి. గృహమును విత్తమును. ఇది ఇంత మంచి హెచ్చరిక చేసినాడు సొలొమోను. ఇప్పుడు రాను కాలంలో దేవుడే లేదన్నా మనం వాంతో కూడా పోరాటం చేయాలి. దేవుడు ఉన్నాడు, మళ్ళా వాని గురించి ప్రసంగం చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మరొక మంచి మాట చూపిస్తాను. 23వ అధ్యాయము 4వ వచనం. ప్రయాస పడకము, అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము, నిలిపిన తోటనే అది లేకపోవును, ఎగిరిపోవును, అది ఎగిరిపోవును. దీన్ని యేసు ప్రభువు మాట్లాడతాడు. తెలుసా మీకు? ఎంత మంచిగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఏమని? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకో. ఎందుకంటే ఆ సిరి ఏంటిదట? ఇప్పుడు నువ్వు సంపాదించే డబ్బు ఏంటిది? అన్యాయమైనది. అది నీకు అన్యాయం చేస్తుంది. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా సుధాకర్, అది ఎగిరిపోతుంది నీ దగ్గర నుంచి. ఎన్ని కోట్లు సంపాదించినాడో అన్ని కోట్లు పోతాయి. అక్రమంగా సంపాదిస్తే దానికి జరిగిన ఖర్చు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు దేవుని పనికి రావు, దేవుని ఆరాధనకు రావు. అవునా కదా? ఆదివారం రావు. ఎందుకంటే ఓటీ వస్తుందని ఆదివారం కూడా ఆరాధన రాకుండా డబ్బులు సంపాదించినావు అనుకో, ఇప్పుడు రిటైర్ అయినాక నీ ఆరోగ్యం దెబ్బతింటే 5,000 కాదు 50,000 ఖర్చు అవుతాయి. అవునా కదా? అనుభవపూర్వకం చెప్తున్నాను నేను. నువ్వెంత సంపాదిస్తావో అది అన్యాయమైనది, ఎగిరిపోతుందిరా అని యేసు ప్రభువు చెప్పాడు. ఇప్పుడు తిమోతికి రాస్తాడు పౌలు. తిమోతికి రాసిన 6వ అధ్యాయంలో ఆ వచనం ఉంటుంది. ఏమని? ధనాపేక్ష సమస్త మూలం. కొందరు దాన్ని ఆశించి ఒకరినొకడు పొడుచుకొని చచ్చిపోయాడు. మరి ఏం కావాలి నీకు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఇదిగో ఈయన చెప్పింది ఆయన చెప్పాడు. ఇలా ప్రతి అధ్యాయం నుంచి చెప్పగలను. అదే 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు. ఇది సొలొమోను సొంత జ్ఞానమా? దేవుని మాట. ఎవరికి కావాలో హృదయం? సొలొమోనుకా దేవునికా? దేవుడు అడుగుతున్నాడు మానవాళ్ళని ఏమని? నా కుమారుడా, నీ హృదయము. ఎందుకు? నీ హృదయంలో కంపు ఉంది, నీ హృదయం ప్రకారమే నువ్వు బ్రతుకుతున్నావు, నా దగ్గరికి రావట్లేదు కనుక ఆ ఘోరమైన వ్యాధి కలిగింది నాకు ఇచ్చేస్తే దాన్ని బాగు చేస్తాను. మనమేమో దానికి వద్దు, మా హృదయం మాదే, మేము దీన్నే భద్రంగా కాపాడుకుంటాం. ఓకే. 25. ఇప్పుడు నేను రోమాపత్రిక 12వ అధ్యాయం చదివించాను కదా, అందులో మాటలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. 21వ వచనం. ఇంకొని వానికి భోజనం పెట్టుము, వానికి దాహమిము, కుప్పగా పోయిదువో ఇక ప్రతిఫలం ఇచ్చును. ఇది ఎక్కడ కోట్ చేశాడు? నేను ప్రవక్తల బోధనే చేశాను, మోషే బోధనే చేశాను అన్నాడు. కాబట్టి ఇదిగో ఈ ప్రవక్త అయిన సొలొమోను చెప్పిన మాట రోమాపత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాల్లో రాశాడు. తెలుసా మీకు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉందా లేదా? రోమపత్రిక 12వ అధ్యాయంలో పగ తీర్చుకుంటుట నీ పని కాదు, నా పని రా బాబు. నువ్వు కీడుకు ప్రతి కీడు కూడా చేయకూడదు. నీ పగవాడు ఆకలిగా ఉంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉంటాయి. అంటే ఎవరి బోధ చేశాడు పౌలు? ప్రవక్త అయిన సొలొమోను బోధ.
ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్. ఇప్పుడు 27వ అధ్యాయం టూకీగా చెప్తున్నా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 27 సామెతలు. రేపటి దినమును గురించి అతిశయపడకుమో, సంభవించును అది నీకు. ఇది ఎక్కడుంది? ఇది యాకోబు రాస్తాడు దీన్ని. ఇదే వచనాన్ని, లేఖనాన్ని యాకోబు 4:17 ఉంటుంది. రేపేమీ సంభవించునో నీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు ఇంతలో కనబడి. ఇప్పుడు యాకోబు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? సామెతలోంచి తీసుకున్నాడు. అంటే సొలొమోను రాసిన ఈ సామెతలు ఇవి దేవుని వాక్కులు, మామూలు సామెతలు కాదు, ఇది దేవుని వాక్కులు. ఆ వాక్కులు జ్ఞానవాక్కులు, దేవుడు ఆయన హృదయంలో ఉంచింది రాశాడు. ఇకపోతే ప్రసంగి 6:6 ఆల్రెడీ చెప్పేశాను. ఏంటంటే మనుషుల ప్రయాసం అంతయు 7వ వచనంలో వారి నోటికే కదా, ఆయనను వారి మనస్సు సంతృష్టి నొందదు అనేది చూసాం కనుక 7వ వచనం దగ్గరికి, 7వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వద్దాం. పేరు మేలు ఇది తెలుసా మీకు? ఒకని జన్మదినం కంటే, ఎవరితను? నువ్వా నేనా? ఆయన. ఎవరి జన్మదినము కంటే అంటే యేసు ప్రభు యొక్క పుట్టినరోజు కంటే ఏ రోజు మేలు జరిగింది ప్రపంచానికి? మరణ దినాన. ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. అందుకనే యేసు ప్రభు జన్మదినం బైబిల్లో రాయించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పుట్టాడు? సామెతల గ్రంథ ప్రకారంగా ఈ భూమి మైదానము రవంతయు పుట్టక మునిపే ఆయన పుట్టినాడు. అదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో కూడా రాస్తాడు పిలాతుతో, నువ్వు సత్యం అంటే ఏంటి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు, అంటే నేను పరలోకంలో పుట్టాను, భూమి మీదకి దిగొచ్చాను. అంటే ఈరోజు ఆయన పుట్టిన దినం మేళ, చనిపోయిన దినం మేళ. కానీ ఈరోజు క్రైస్తవం ఏం చేస్తుందంటే పుట్టినదినం గ్రాండ్గా చేస్తారు, డేట్ తెలియకుండా చేసే గొప్ప పండుగ క్రిస్మస్. ఆధారం లేని గొప్ప పండుగ క్రిస్మస్. ఆధారం ఉన్నది ఏంటిది? బైబిల్ ఆధారం ఉంది. యేసుప్రభు మరణ దినం గురించి, వారి నెలలను బట్టి. ఎవడైనా గుడ్ ఫ్రైడే గ్రాండ్గా చేయంగా చూసారా సంతోషంగా? ఏమా హ్యాపీ గుడ్ ఫ్రైడే అనగా చూసావా? హ్యాపీ క్రిస్మస్ అంటే అది బైబిల్లో లేదు. కానీ హ్యాపీ గుడ్ ఫ్రైడే ఎంజాయ్. ఎందుకంటే ఆయన మరణ దినాన ప్రపంచానికి రక్షణ దొరికింది. ఆయన మరణ దినాన ప్రపంచంలో ఉన్న మనకు పాప క్షమాపణ దొరికింది, మనకు పరలోకం దొరికింది. ఇంత గొప్ప మాట ప్రసంగిలో ఉంది. అది సొంత మాట కాదు. ఏంటంటే 12వ అధ్యాయంలో చూస్తే 9వ వచనం 10వ వచనం చదివితే, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. ఏ జ్ఞానము? లోక జ్ఞానంతో పాటు పరలోక జ్ఞానం. అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి సమతలను అనుక్రమం పరిచనంటే క్రమంలో పెట్టాడు. అన్నిటినీ వాక్యానుసారంగా ఆయన రాశాడు. రాసి మన కోసం లిఖించాడు. కొనుకొనెను సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించిన మాటలు యథార్థ భావముతో రాయుటకు పూనుకొనను. అంటే సత్యాన్ని గురించి ప్రకటించాడు. సత్యాన్ని గురించి ప్రకటించిన వాళ్ళంతా అపోస్తలులు, ప్రవక్తలు. అలాంటి సొలొమోను పట్టుకొని ప్రవక్త కాదు అనడానికి వీడికి ఎన్ని దమ్ములు? ఇలాంటి మాటలు నమ్మి కొందరు మూర్ఖులు వెళ్ళిపోతున్నారు వాళ్ళ వెంబడి. ఇంకే మీరు అలాంటి మీకు ఎవడని తలిగితే ఇగో ఇంత జ్ఞానం బోధించాలి, ఇంత ప్రకటించాలి, ఇంత విశ్వాసంలో స్థిరపడాలి. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే ఎంత జ్ఞానము, ఎంత దైవ జ్ఞానంతో మాట్లాడాడో ప్రసంగి 12వ అధ్యాయం చదివితే ఏమన్నాడు? దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునుపే, తరువాత మేఘములు మరలా రాకమునుపే
నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను ఎవరికి రాస్తున్నాడు? నాటి ఇశ్రాయేలుకు రాస్తున్నాడు. ఏమని? దుర్దినములు. అరే, ఇంతవరకు మీరు ఏదో ధర్మశాస్త్రం కింద ఉన్నారు, ఇక రాబోయే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు రాకమునిపే నీ సృష్టికర్త అయిన నీ దేవుణ్ణి స్మరించు. మరి ఏ దినం అది? సూర్యచంద్రులు చీకటి కమ్మ. ఆ సూర్యచంద్రులు చీకటి కమ్మిన దినమే యేసుక్రీస్తు మరణం. యేసుక్రీస్తు మరణ దినాన ఇశ్రాయేలులను ఊచకోత కోశాడు. తెలుసా మీకు? వారికి అవే దుర్దినములు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ముందుగా ప్రకటించి అవి రాకముందే మీరు దేవుని నమ్మండిరా అని అన్నాడు. అలాగా కొన్ని అద్భుతాలు రాశాడు. ఏమని? కిటికీలో గుండా బలులు, విసురు, విశ్రాంతి, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకొకడు లేచును, సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉందరు, ఎత్తుచోట్లకు భయపడదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షం పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుద్ధిమంతుడైన బుడ్డ ఏంటది బుడ్డ బుడుసు కాయ పగులును, ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకో పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధిలో తిరుగుదురు. ఎవడినా ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకంటే ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆయన గురించి ఏం చేస్తారట? లోకం వీధుల మీద ఏడుస్తున్నారట. ఎవరైనా యేసుప్రభువే కదా మరణించి తిరిగి తన మళ్ళీ తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఆయన మరణించే దినమున ఊరంతా ఏడవలే, ప్రలాపించలే. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? నా కోసం మీరు ఎందుకు ఎడతారమ్మా? నేను రాయబడిన ప్రకారంగా నేను వెళ్ళిపోతున్నా, మీరు మీ పిల్లల గురించి ఏడవమన్నాడంటే ఇది ఎవరి గురించి రాశాడు? యేసుక్రీస్తుని గురించి. 12వ అధ్యాయం, మన్నైనది తిరిగి వెనుకట వెళ్ళనే మన్నవుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన ఆత్మ ఇది. ఇప్పటి వరకు ఒకే ఒక ఆత్మ, అదే యేసుప్రభు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళు ఎవడు పరలోకం పోలే. అందరూ పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నారు. యేసుప్రభు ఒక్కడే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను, ఎంత గొప్ప మాట రాశాడు ఈయన. ఇంతటి మహాజ్ఞానిని, దైవజ్ఞానిని, సత్యానికి సాక్షిని ఈయన ప్రవక్త కాదు అని ఎందుకు ఈ సిద్ధాంతం తెచ్చారు ఈ మూర్ఖులు? దట్ ఈస్ మై పాయింట్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, సామెతల్లో సామెతలే లేవురా నాయన, ప్రవచనాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి, అవునా కదా? వాటిని విని చదివి బుద్ధి తెచ్చుకోమని ఈరోజు వాళ్లకు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఒక మంచి పరమగీతంలో ఒక మంచి మాట చూపిస్తాను. ఎందుకంటే నిన్న మొన్న 3 ప్రసంగాల్లో ఒక దాంట్లో దీన్ని నేను కోట్ చేశాను. రకరకాలుగా చెప్పాను, 3 విధాలుగా చెప్పాను ఒకే భావాన్ని. పరమగీతం 6:10 తెలుగులో బాగుంటుంది, ఇంగ్లీష్లో ఏం రాశాడో తెలియదు కానీ పాట ఒకటి పాడేందుకు గుర్తుందా? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబము అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని రాశాడు. ఎంత జ్ఞానం, ఎంత కవిత్వం! ఇంతకీ ఎవరీమా? ఇశ్రాయేల్ అనే స్త్రీ. ఇశ్రాయేల్ను స్త్రీతో పోల్చి ఇశ్రాయేలు ఇంత అందమైనది, ఇంత గొప్పది, సకల కళ, అన్ని కళలు ఉన్నది అని సొలొమోను రాశాడు. ఇశ్రాయేలు జాతిని ఒక స్త్రీతో పోల్చాడు. ఆ స్త్రీ కన్న కుమారుడే ఇశ్రాయేల్ నుంచి వచ్చినడే యేసుప్రభు. ఈయనను గురించి ప్రకటన గ్రంథంలో ఈ వచనాన్ని తీసుకుంటాడు యోహాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఒక లేఖనాన్ని ఆత్మనేర్పు మాటలను ఆత్మనేర్పు సంగతులతో సరిచూసుకొని బోధ చేయాలి బోధకుడు, సువార్తికుడు. కనబడేను అదేదనగా ఒక స్త్రీ
ఇది చాలు. ఇంతకీ ఆ శిశువును కన్నాం ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభును మింగడానికి సైతాన్ వచ్చింది, ఘట సర్పం వచ్చింది. ఇది ఎక్కడుంటుందో తెలుసా మీకు? యేసుప్రభు పుట్టగానే ఏం చేశాడు? సాతాను వచ్చి చంపేయాలని ప్రయత్నం చేశాడు. ఏమని? ఏ రోజుకు చెప్పి పలానోడు పుట్టాడు నీకు ప్రమాదం అనగానే ఏ రోజు ఏం చేశాడు? 2 ఏళ్ళ వయసున్న వాళ్ళందరినీ చంపారు అంటాడు. ఈ లోపల ఏం చేశాడు? ఈయనని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోసేపు మరియమ్మ ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఇంత జ్ఞానం ఉంటుంది ఇందులో. ఒక మోషేను కూడా చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా, అవునా కదా? ఎందుకంటే ఈయన ఎవరు? మోషే కంటే గొప్పోడు. ఈయన సొలొమోను కంటే గొప్పోడు. సొలొమోనుతో పోల్చుకున్నాడు అంటే సొలొమోను లోకంలోను దైవజ్ఞానంలోను మహాజ్ఞాని. ఆయన కంటే ఆయన ఏం చెప్పాడంటే ఈ పరలోకం గురించి పునరుత్థానం గురించి సొలొమోను చెప్పలేదు. కానీ యేసుప్రభు అన్నాడంటే నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి అంత గొప్పది యేసుప్రభు. కాబట్టి మనందరికీ దిక్కెవరై అంటే యేసు. ఈ యేసును ప్రకటించింది సొలొమోను కూడా. తెలుసా మీకు? 72వ కీర్తన చదివితే అక్కడ ఉంటుంది మీకు. యేసు ప్రభు దగ్గరికి రాజులు వస్తారు, కప్పం చెల్లిస్తారు, షేబ బంగారం వస్తుంది. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి 72వ కీర్తన మీకు హోంవర్క్ చదవండి. షెబారాజులు నెబారాజులు కానుకలు తీసుకొస్తారట. మరి ఆయన పుట్టినప్పుడు తీసుకురాలే బంగారము సామ్రాణి బోలము తీసుకొస్తారని 72వ కీర్తనలో సొలొమోను ప్రవచించాడు. షేబ దేశం నుంచి బంగారం వస్తుంది అన్నాడు. మరి షేబ రాణి బంగారం తీసుకురాలే సొలొమోను దగ్గరికి? తీసుకొచ్చిందా లేదు? ఈ సొలొమోను కంటే గొప్పడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు తెచ్చింది కూడా షేబ నుంచే బంగారం వచ్చింది, బోలం వచ్చింది, సాంబ్రాణి వచ్చింది. ఆ ముగ్గురు తూర్పు దేశ జ్ఞానులు ఎవరంటే ఈ యెరూషలేమునకు తూర్పున ఉన్న మోయాబు దేశంలో ఉన్నటువంటి షేబ ప్రాంతంలో ఉన్న జ్ఞానులే యేసు ప్రభు దగ్గరకు వచ్చి పూజ చేశారు. ఇది 72వ కీర్తనలో సొలొమోను ప్రకటించాడు. సొలొమోను పరమార్థ జ్ఞాని, లోక జ్ఞానంతో పాటు పరమార్థ జ్ఞాని. ఇశ్రాయేలులో భూమి మీద ఆయన వంటి వాడెవడు లేడు. కానీ తర్వాత వచ్చింది ఎవరంటే అందరికీ జ్ఞానం ఎవరై అంటే యేసు ప్రభు మహాజ్ఞాని. ఇశ్రాయేలుతో పాటు ప్రపంచానికి జ్ఞానం నేర్పి ప్రపంచాన్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన మహానుభావుడు, మహాత్ముడు మన ప్రభు అయిన యేసు. ఆయన మీద లక్ష్యం ఉంచుదాం, ఆయన వైపు చూద్దాం. ఆయన గురించి రాసిన లేఖనాలన్నిటినీ సాక్ష్యం పట్టుకొని ఎవడు తప్పు బోధ చేసినా ఇలాంటి మరెన్నో సంగతులు, మరో కొత్త సిద్ధాంతం వచ్చినప్పుడు, మరో కొత్త భక్తులు రేవగానే మనం వెంటనే బైబిల్లో పెట్టాలి. దాన్ని మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా బైబిల్లో చూడాలి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, మనుషులందరిలో అందరిగా ఉన్నటువంటి దయగల దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అనాది సంకల్పాన్ని బట్టి దేవా, మీరు నానా విధములలో నానా సమయాలుగా మరి ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు, వాటి యొక్క వివరణ, వాటి మర్మాన్ని ఇప్పినటువంటి అపోస్తల బోధను మేము చూసాం. ఎంతమంది ప్రవక్తలు మాకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది. కానీ కొందరు క్రీస్తు విరోధులు బయలుదేరి మీ కుమారుడైన సొలొమోను ప్రవక్త కాదని సరికొత్త సిద్ధాంతాన్ని తీశారు. ఈ తప్పుడు బోధన ఖండించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. విన్నమేమో కేవలము వినువారు మాత్రమే ఆయన మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించి గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండగలుగునట్లు మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము నడిపింపు మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు పేరిటనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి.